ఈ ఒడి చేపలతో మామిడికాయ, టమాటా, ఎర్రగడ్డ వేసి పులుసు పెట్టుకుందాం. ముందుగా మనం అయితే ఒడి చేపలు నీట్గా క్లీన్ చేసుకోవాలా. ఈ చేపలకి పొట్ట, తలకాయలు తీసేసుకోవాలి. ఇదిగో ఇట్టు ఒలుచుకోవాలా. అన్నీ అయితే ఒలిచేసుకున్నాం. పాత స్టైల్లో కర్రీ చేసుకుందాం. ముందుగా వేడి నీళ్ళల్లో ఒడి చేపలు బాగా కడుక్కోవాలా, ఇసుకుంటుంది. ఒక 4 స్పూన్లు నూనె, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేద్దాం. కరివేపాకు, తరిగిన ఎర్రగడ్డ, పొడుగ్గా కోసుకున్న పచ్చిమిరపకాయలు. ఎర్రగడ్డ వాడిపోయింది, టమాటా వేసేసుకుందాం. పసుపు పొడి, కారం, గల్లుప్పు, నానబెట్టుకున్న చింతపండు పులుసు, బాగా కడుక్కున్న ఒడి చేపలు, మామిడికాయ ముక్కలు వేసుకుందాం. అబ్బా, ఒడి చేపల పులుసు అయితే సూపర్గా వచ్చింది. నేను అనుకున్న దానికన్నా ఒడి చేపల పులుసు సూపర్గా వచ్చింది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.